కర్రీ కుక్కర్లో వండడం బట్టి చాలా తొందరగా అయిపోతుందండి. 3 విజిల్స్‌లో అయిపోతుంది. కొద్దిగా దించే ముందు నేను గార్నిషింగ్ కోసం కొరియాండర్ వేసుకున్నాను. కప్పుల బచ్చల కూర ఆకు తీసుకున్నానండి. మల్బార్ స్పినాచ్ అంటాము. దానికి 1 కప్పు ఎర్ర గోంగూర ఆకు తీసుకున్నాను. ఈ మల్బార్ స్పినాచ్ కాడలు తీసుకోలేదండి. అది వేరే రెసిపీకి ఉపయోగిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి 2 చెంచాలు నూనె వేశాను. తాలింపు గింజలు ఒక అర చెంచా వేసుకొని వేగిన తర్వాత దాంట్లో ఇంగువ వేశానండి. ఇంగువ వేసి, నా ప్రతి వంటలో ఇంగువ కంపల్సరీగా వాడతానండి మోస్ట్లీ. ఇంగువ వేశాను. కొన్ని మెంతులు వేశాను. ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి వేసి ఒక పావు కప్పు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీతో, రైస్తో, అండ్ చాలా న్యూట్రిషియస్ కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఒకవేళ ఎడ్యుకేటెడ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ హియర్. థ్యాంక్ యూ. ఈ బచ్చల కూర, గోంగూర, టొమాటో, మెంతులు, ఇంగువ వల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి. కుక్కర్లో చేయడం వల్ల ఇది తొందరగా అయిపోతుందండి కూర. 3 విజిల్స్‌లోనే అయిపోతుంది. దీంట్లో ఉల్లిపాయ ఏం కంపల్సరీ కాదు. వెల్లుల్లిపాయ, అల్లం నేను ఏది వేయలేదండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి మాత్రమే వేశాను. కానీ టేస్ట్ ఈజ్ హైలీ ఛాలెంజింగ్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా ఈ బచ్చల కూర, గోంగూర, టొమాటో, మెంతులు, ఇంగువ వల్ల కూర చాలా రుచిగా ఉంటుందండి. కుక్కర్లో చేయడం వల్ల ఇది తొందరగా అయిపోతుందండి కూర. 3 విజిల్స్‌లోనే అయిపోతుంది. దీంట్లో ఉల్లిపాయ ఏం కంపల్సరీ కాదు. వెల్లుల్లిపాయ, అల్లం నేను ఏది వేయలేదండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి మాత్రమే వేశాను. కానీ టేస్ట్ ఈజ్ హైలీ ఛాలెంజింగ్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయినా రుచి చాలా బాగుంటుంది. ఒక్కటేంటంటే వేడి వేడి అన్నం